అనంతసాగరం మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాల వాహనాల్లో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల ఫిట్నెస్ ను పరిశీలించారు. అనంతరం వాహనాల్లో ఏర్పాటు చేయాల్సిన పరికరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల్లో 2 ఫైర్ ఎగ్జిస్ట్ మిషన్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, హ్యామర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. దీంతో పాటు ఎమర్జెన్సీ డోర్లు కూడా పనిచేస్తున్నాయా లేదా అని ప్రతిరోజు పరిశీలించాలని యజమానులకు సూచనలిచ్చారు. ప్రతిరోజు వాహనంలో ఉండే డిస్ప్లే బోర్డులో పిల్లలు మరియు డ్రైవర్ సంఖ్య నమోదు చేయాలి. ప్రయాణించే సమయంలో, ప్రమాదపు సమయంలో ఎమర్జెన్సీ డోర్లు తెరిపి విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలని డ్రైవర్లకు తెలిపారు. ఇది కూడా ఈ సీట్ కూడా తీసేయాలయ్యా, సీట్ కూడా తీసిస్తే లేకపోతే వెనక్కి ఎదురు కొంచెం జరిగిపడితే జరుపుకోండి. అది మనకు మాత్రం ఎట్లుండాలా, దన్న ఎగిరి తట్టు ఉండాలి. అది ఎమర్జెన్సీ ఇదొకటి హ్యామర్స్ అయ్యా. ఓకే సార్. ఓకే, డోర్ ఓకే. ఈ డోర్కి ఏం చేస్తారంటే డ్రైవర్ రమ్మని కాగానే ఓపెన్ అయిపోయింది. ఇంకా డ్రైవర్తో సంబంధం ఉండదు. ఇది అవును, హర్షిద్ది కంపల్సరీ. అదే ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అంటే మనం ఏంది దన్న దిగేసేస్తామా, దిగేసేసి శుభ్రంగా వేసుకోండి. తర్వాత ఇంకొకటి బీచ్ చేసుకోండి. ఇది నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు. ఈరోజు అనంతసాగర్ మండలంలో ఉన్న స్కూల్ బస్సులు మొత్తము తనిఖీ చేయడం జరిగింది. ఈ స్కూల్ బస్సులో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో చెక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ యొక్క యజమాని తెలియపరచడం ఏమనగా ఆ యొక్క బస్సులో 2 ఫైర్ ఎగ్జిస్ట్ మిషన్లు ఉండాలా, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలా, నెక్స్ట్ వాళ్ళ యొక్క లిస్టు, డ్రైవర్ లిస్టు ఫోటో కానీ, తర్వాత ఆ పిల్లల యొక్క లిస్టు కానీ, తర్వాత ఆ రూట్ మ్యాప్ కానీ కలిగి ఉండాలా, బండిలోనే డిస్ప్లే చేస్తుండాలా. నెక్స్ట్ ఎమర్జెన్సీ రోజు తనిఖీ చేసుకోవాలా, డోరు ఓపెన్ అవుతుందా లేదా అని. ఆ ఎమర్జెన్సీ డోరుకు లోపల వైపులు కూడా ఎల్లో స్టిక్కర్స్ అక్కడక్కడ కనిపిస్తట్టు ఉంచాలా. మెయిన్ ఏంటంటే మనకు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందనేది ముందు పిల్లలకి ప్రతిరోజు తెలియపరచాలి. ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది, మనకి ఏదైనా చిన్న జరగరాని ప్రమాదం ఏం జరిగితే ఈ ఎమర్జెన్సీ నుంచి బయటికి వెళ్ళాలని ఒక మాట్లాడాలా, చెప్పాలా, తెలియపరచాలా. అది డ్రైవర్కు ప్లస్ అటెండర్కి ఇది ఒక బాధ్యత. నెక్స్ట్ అది కూడా ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందనేది ఒక లైన్ గీసి, రెడ్ లైన్ కానీ వైట్ లైన్ కానీ గీసి చూపిస్తే అది కూడా మరీ వెళ్ళని గుడ్డు. తర్వాత 2001-4-2019 నుంచి FDS అని ఒక సిస్టమ్ వచ్చిందండి, ఫైర్ డిటెక్షన్ అలారం. ఏదన్నా ఎక్కడన్నా ఇంజన్లో స్మెల్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకు టోటల్ డీజిల్ ఆయిల్ లీక్ కావడం కానీ, లేకపోతే కంప్రెసర్ దగ్గర ఏదైనా లీక్ అయ్యి ఫైర్ అయినదనుకో, ఆ ఫైర్ అలారం సిస్టమ్ మోగిద్ది. మోగగానే ఈ లోపలున్న పిల్లల్ని అలర్ట్ చేయడం ఒకటి, డ్రైవర్ని అలర్ట్ చేయడం ఒకటి, అటెండర్ని అలర్ట్ చేయడం ఒకటి. ఈ అలర్ట్ చేయడం వెంటనే బండి ఎక్కడన్నా సైడ్ ఆపేసేసి ఇమీడియట్గా వాళ్ళని దించేసి సేఫ్గా పక్కన నించోబెట్టి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయాలా, లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయాలా, లేదంటే ఆ యొక్క స్కూల్ యజమానానికి ఫోన్ చేయవలను. అట్లాగనే 1-10-20-20 ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ అని వచ్చింది. అది ఓన్లీ ఇంజన్ దగ్గరే ఉంటుంది. ఇంజన్ ఫైర్ కాగానే స్ప్రే చేస్తుంది. అట్లాగనే 1-10-20-23న FDSS ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టము. ఇది ఇంజన్కు ఫైర్ వచ్చినా ఆర్పే గుణం ఉంది. తర్వాత కంపార్ట్మెంట్లో కూడా పిల్లలకి ఎలాంటి, ఆ యొక్క మనుషులకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా స్ప్రే చేసేసిద్ది, వాటర్ని కానీ, లేకపోతే ఆ లిక్విడ్ CO2 కానీ. ఈ లిక్విడ్ చేయడం వల్ల దీనివల్ల మనకి ఎలాంటి ఫైర్ డ్యామేజ్ జరగదు, బస్సుకి ఎలాంటిది ఉండదు, లోపల ఉన్న మనుషులకి ఎలాంటి జరగదని ఈ యొక్క తెలియపరుస్తూ ఈ యొక్క ఆత్మకూరు ఇన్స్పెక్టర్లు